కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నంద్యాల పాలిటిక్స్ హాట్గా నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుండడంతో టీడీపీ, వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి బరిలోకి దిగుతుండగా వైసీపీ శిల్పా మోహన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో భూమా ఫ్యామిలీ, శిల్పా మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు ఇప్పటి నుంచే కత్తులు దూసుకుంటున్నారు. శిల్పా, అఖిల ప్రియ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నంద్యాలలో టీడీపీ ఓడిపోతే రాజీనామా చేస్తానని మంత్రి అఖిల ప్రియ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మాటలకు శిల్పా రీకౌంటర్ ఇచ్చారు. అఖిల ప్రియ మరోసారి ఆ మాటను చెబితే తాను సవాలు స్వీకరిస్తానని శిల్పా మోహన్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. మరోసారి స్పష్టంగా చెబితే వైసీపీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని శిల్పా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నంద్యాలలో భూమా కూతురు లేదా కుమారుడు పోటీ చేసి ఉంటే వైసీపీ సంప్రదాయాన్ని పాటించేదని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికల్లో తన సోదరుడి మద్దతుపై తానేమీ మాట్లాడలేనని శిల్పా స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.